ఆపరేషన్ సింధూర్ ఈ పేరు ఎవరు పెట్టారు, దాన్ని వెనుకున్న అర్థం ఏంటో తెలిస్తే నిజం కన్నీళ్ళలాగో. ఇంగ్లీష్ లో రాసిన అక్షరాల్లో సింధూర్లో ఒక ఓలో కుంకుమతో నిండిన గిన్నె, మరో ఓలో చుట్టూ చల్లా చెదురుగా కుంకుమ పడి ఉండటం మనందరం చూడొచ్చు. ఆ పోస్ట్ని మనమంతా సోషల్ మీడియాలో షేర్ చేసాం. అయితే దీని వెనక ఒక పరమార్థం ఉంది. అదేంటంటే పెహల్గాం ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వారంతా పురుషులే, పైగా ఎక్కువ మంది హిందువులు. సాధారణంగా హిందూ మతం ఆచారాల ప్రకారం భారత్లో మహిళలు సింధూరాన్ని పవిత్రంగా భావిస్తారు. పెళ్ళైన మహిళలు పాపిట్లో సింధూరాన్ని పెట్టుకుంటారు. భర్త మరణిస్తే వితంతుగా మారి సింధూరం పెట్టుకోరు, తీసేస్తారు. అయితే పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో పిల్లలు, మహిళలను వదిలేసిన ఉగ్రవాదులు కేవలం పురుషులనే చంపేశారు. దాంతో చనిపోయిన వ్యక్తుల భార్యలు వితంతువులయ్యారు. ఇప్పుడు దీంతో వారికి న్యాయం చేయాలని, వారికి ఎంతో పవిత్రమైన సింధూరం చూసిన వారిని వేటాడేందుకు చేస్తున్న ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. మరో విషయం ఏంటంటే ఈ పేరును స్వయంగా ప్రధాని మోదీనే సూచించారట. ఏ ఒక్క నా కొడుకుని వదలనని వితంతువులుగా మారిన అక్కా చెల్లెమ్మలకు మోడీ ఇచ్చే భరోసానే ఈ ఆపరేషన్ సింధూర్.